ఎప్పుడు కూడా మనం ఈ భూమండలం వచ్చినప్పుడు ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని వస్తాం. కానీ ఆ డేట్ ఆఫ్ బర్త్ లా ఇంకొక నంబర్ ఉంటుంది. డేట్, మంత్, ఇయర్ టోటల్ చేస్తే దాన్ని మనం కండక్టర్ నంబర్ అంటాం, డెస్టినీ నంబర్ అంటాం, లైఫ్ పాత్ నంబర్ అంటాం. అది రకరకాలుగా మాట్లాడతారు. కొంతమంది రాజా రాణి నంబర్ అంటాం. ఆ రకంగా ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ నంబర్ ఏ డేట్లో పుట్టారు. మీరు 1వ తారీఖు పుట్టారంటే 1, 10 తారీఖు పుడితే దాన్ని జీరోగా చూసుకుంటే మళ్ళీ ఒకటే, 19 తారీఖు పుట్టారనుకోండి మళ్ళీ 1 + 9 చేసుకుంటే మళ్ళీ 1, 10 వస్తే సింగిల్ డిజిట్. ఏ 2 డిజిట్లు వచ్చినా దాన్ని మనం సింగిల్ డిజిట్గా కన్వర్ట్ చేసుకుంటే అది మనకు బర్త్ డేట్ కిందకి వస్తుంది. అన్ని బర్త్ డేట్ మనకు 1 to 9 వరకే ఉన్నాయి. ఏదున్నా మనకు 1 to 9 వరకే. మీరు చూసుకోండి కనబడతాను. ఏదైనా సర్వం మనకు 1 to 9 వరకే. సర్వం మొబైల్ నంబర్లో కానీ మీ డేట్ ఆఫ్ బర్త్లో కానీ మన పేర్లో కానీ 1 to 9 వరకే అన్నీ వస్తాయి. ఈ 1 to 9లోనే మన మొబైల్ నంబర్ ఉన్నాయి. ఈ 1 to 9 వల్ల ఈ మొబైల్ నంబర్ ఎలా వర్క్ చేస్తుంది మనకన్నది చాలా ఇంపార్టెంట్.